ఓం శాంతి. శివాని దీది అంటున్నారు, మన లోపల ఏదైనా సమస్య కానీ ఆ సమస్యకి పరిష్కారం అది శరీరానికి సంబంధించిందైతే డాక్టర్కి చెప్పండి, మనసుకు సంబంధించిందైతే మీ పెద్ద అక్కయ్యకి చెప్పండి, లేకపోతే బాబాకి చెప్పండి. ఇట్లా అందరికీ చెప్పడం వల్ల ఎవరు పరిష్కరించరు. సో మీరు ఎవరికి చెప్తే అది పరిష్కారం దొరుకుతుందో వాళ్ళకే చెప్పండి అని చాలా క్లియర్గా మనకి అక్కయ్య చాలా చక్కటి క్లాస్ చేయించారు. అక్కయ్య మాటల్లో విందామా ఎంత డీప్గా సూక్ష్మంగా ఉందో మనం చెక్ చేసుకుందాం. పైన చెక్ చేసుకుంటాం, కానీ కొన్ని సూక్ష్మంగా కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ జీవితంలో ఏదైనా ప్రతికూలత అంటే నెగిటివ్ లేక ఏదైనా సమస్య వస్తే దాని గురించి ఎవరితోనైనా చర్చించకండి. అలా డిస్కస్ చేయడం వల్ల అది మరింత తీవ్రమవుతుంది. ఎందుకంటే మీరు ఎవరికైతే ఆ విషయాన్ని చెప్తున్నారో వారు కూడా దాని గురించి నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు. ఇక్కడ నెగిటివ్ అంటే వారు తప్పుగా అనుకుంటారని కాదు. నెగిటివ్ అంటే మీ గురించి వారు ఆందోళన చెందటం. మీరు ఏ భాషలోనైతే చెప్పారో వారు దానిని తమ సంస్కారానికి తగినట్లుగా మార్చుకొని వేరే వాళ్ళకి చెప్తారు. మీకు ఇంకా క్లియర్గా ఒక ఉదాహరణ రూపంలో చెప్తాను. మీరు ఎవరితోనైనా కేవలం ఈరోజు నా ఆరోగ్యం బాగాలేదు అని మీ శైలిలో చెప్పారనుకుందాం, కానీ నా ఆలోచన విధానం కొంచెం భిన్నంగా ఉంటే నేను ఇంకొకరికి చెప్పేటప్పుడు ఈరోజు ఆమె చాలా బలహీనంగా ఉంది, అస్సలు లేవలేక పడుకునే ఉంది అని చెప్తాను. అది నా మాటల తీరు. నేను నా సంస్కారంతో చెప్తాను. నా నుండి మూడో వ్యక్తికి అలా 10 మందికి చేరేసరికి ఆ విషయం పూర్తిగా మారిపోతుంది. ఆ సమయంలో మీకు ఎలాంటి ఎనర్జీ అందుతుంది? మీరు చాలా అనారోగ్యంతో ఉన్నారు, మీరు చాలా బలహీనంగా ఉన్నారు అనే నెగిటివ్ వైబ్రేషన్స్ అందుతాయి. ఒకవేళ మీ శరీరం అస్సలు సహకరించకపోయినా సరే ఎవరైనా ఎలా ఉన్నారు అని అడిగితే చాలా బాగున్నాను మీరు చెప్పండి అని అనండి. అంతే. మీ ఆరోగ్యం ఎలా ఉందో కేవలం డాక్టర్కి మాత్రమే చెప్పాలి. అది తప్ప మిగతా ఎవరికీ దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే వారు దాని గురించి ఏమీ చేయలేరు. మనం ప్రపంచానికి మేము చాలా బాగున్నాము అని చెప్తే వీరు చాలా బాగున్నారని వింటారు. దీనివల్ల మీకు వారి నుండి దీవెనలు లభిస్తాయి. కాబట్టి అందరి నుండి దీవెనలు తీసుకోండి. శరీరానికి అనారోగ్యం ఉన్నా సరే ఏమని చెప్పాలన్నారు? అందరికీ నేను పూర్తిగా బాగున్నాను అని చెప్పండి. అప్పుడు వారు ఓహో మీరు కోలుకున్నారా అని అడిగితే అవును నేను చాలా చాలా బాగున్నాను అని అనండి. అప్పుడు అందరూ వారు బాగున్నారు 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 అని అనడం మొదలు పెడతారు. దీనివల్ల మీలోకి ఎంత శక్తి వస్తుందంటే ఒకవేళ అంతకుముందు కొంచెం బాగాలేకపోయినా అది కూడా నయమైపోతుంది. ఎందుకంటే అందరూ మీ వైపు వారు బాగున్నారు అనే పాజిటివ్ ఎనర్జీని పంపుతున్నారు. ఇదంతా ఎనర్జీ ఆట, ఇదంతా శక్తి ఆట. కానీ మనం మాట్లాడేటప్పుడే మొదటి నెగిటివ్గా మాట్లాడతాము, తర్వాత వారు వినేటప్పుడు ఆ నెగిటివ్ని క్రియేట్ చేస్తారు. ఆపై వారు మరో నలుగురికి చెప్తారు, వారు కూడా నెగిటివిటీని పెంచుతారు. దీనివల్ల ఎంతో నెగిటివ్ ఎనర్జీ తయారవుతుంది. చివరికి ఒక చిన్న విషయాన్ని తీసుకున్న ఒక అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు ఆమె తల్లిదండ్రులంతా సరేనమ్మా అని అడుగుతారు. అంత బాగుందా అమ్మా అని అడుగుతారు. ఆమె వెంటనే ఇంట్లో జరిగిన ఒక 4-6 విషయాలు చెప్తుంది. ఆ రోజు వారు అలా అన్నారు, తర్వాత ఇలా చేశారు, ఈరోజు పొద్దున్నే నాకు వారితో గొడవ కూడా అయ్యింది అని అన్ని విషయాలు చెప్పేసి ఆమె తన దారిన తాను వెళ్ళిపోతుంది. కానీ తల్లిదండ్రులు ఇంట్లో ఖాళీగా కూర్చుని దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. నా కూతురితో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని ఆందోళన చెందుతారు. అందువల్లనే మీ సమస్యలను
మీ వరకే ఉంచుకోండి. మీ సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు దీవెనలు క్రియేట్ చేయండి. అంటే ఆ సమస్యల పట్ల ఒక ఉన్నతమైన ఆలోచన అన్నటువంటి లైన్ను ముందే సిద్ధం చేసుకోండి. ఒక నిర్దిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు నేను దాని గురించి ఏం మాట్లాడాలి అనేది ముందే నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు, శరీరం అనారోగ్యంతో ఉన్నప్పుడు దాని గురించి ఏం చెప్పాలి? ఈ శరీరం ఎలా ఉంది, ఇది నయమైపోతుంది అని అనాలా? మారుతుంది అంటే ఇంకా నయం కాలేదనే భావన వస్తుంది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు, ఆ సమయంలో మరియు ఉదయం నిద్ర లేచే సమయం చాలా కీలకమైనవి. ఒకవేళ మీరు రాత్రి పడుకునే ముందు ఈరోజు ఇక్కడ నొప్పిగా ఉంది, అక్కడ నొప్పిగా ఉంది అని అనుకుంటూ అదే మీ చివరి ఆలోచనగా మార్చుకుని పడుకుంటే ఉదయానికి ఆ నొప్పి రాత్రి ఉన్నదానికంటే కొంచెం పెరిగి ఉంటుంది. కానీ దానికి బదులుగా రాత్రి పడుకునే ముందు అంతా పర్ఫెక్ట్గా ఉంది, అంతా చాలా బాగుంది అని అనుకుంటే రాబోయే 6 గంటల పాటు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మీ శరీరం అంతటా వ్యాపిస్తాయి. దీనివల్ల శరీరంలో ఉన్న ఆ నొప్పి నయం కావడం ప్రారంభమవుతుంది. ఆరోగ్యం అనేది కేవలం శరీరం గురించే కాదు, మన మనస్సు నుండి శరీరానికి వెళ్ళే వైబ్రేషన్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మన శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడానికి ఎంతో కష్టపడతాం. కానీ రోజంతా మనం ఏవైతే నెగిటివ్ ఆలోచనలు చేస్తామో, లేక ఇతరుల గురించి చెడుగా ఆలోచిస్తామో మరియు మాట్లాడతామో, వాటన్నిటినీ మొదట వినేది మన శరీరమే. కాబట్టి మీ ఆరోగ్యం కోసం ఇతరుల సమస్యల గురించి లేక అనారోగ్యాల గురించి ఎక్కువగా మాట్లాడకండి. ఎందుకంటే మనం మాట్లాడే మొదటి మాటల ఎనర్జీ మన శరీరంలోని ప్రతి కణానికి చేరుకుంటుంది. అది శరీరానికి ఎంత నష్టం చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఒకరోజు మీ సంభాషణల నాణ్యత ఎలా ఉందో మీరే స్వయంగా పరిశీలించుకోండి. మీరు ఎవరినైనా కలిసి ఒక 15 నిమిషాలు మాట్లాడినా, లేక ఎవరికైనా ఫోన్ చేసి ఒక 15 నిమిషాలు మాట్లాడడం పూర్తి చేసి ఫోన్ పక్కన పెట్టిన తర్వాత మిమ్మల్ని మీరే ఒక ప్రశ్న అడగండి. ఈ సంభాషణ నా ఎనర్జీని పెంచిందా, లేక నా యొక్క శక్తిని తగ్గించిందా అని ప్రశ్నించుకోండి. ఒకవేళ అది మీ ఎనర్జీని తగ్గించినట్లయితే తదుపరిసారి మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ మీరు తినే ఆహారం మిమ్మల్ని నడిపించటం లేదు, మీరు తాగే పానీయాలు మిమ్మల్ని నడిపించటం లేదు, కానీ మీరు అక్కడ చేసే సంభాషణలు కనుక మీ ఎనర్జీని కిందకి దిగజార్చుతుంటే అప్పుడు మనం అక్కడికి వెళ్ళడం ప్రమాదకరం. మనం ఒత్తిడిని తగ్గించుకోవడానికి పార్టీలకి వెళ్తామని లేక ఆనందం కోసం వెళ్తామని అనుకుంటాం. కానీ అక్కడ వైబ్రేషన్స్ కనుక మన ఎనర్జీని కిందకి పడేస్తే అవే మన ఎనర్జీని హరించే సాధనాలుగా మారిపోతాయి. అందుకే మీ జీవితంలో మీ ఎనర్జీని తగ్గించే విషయాలు ఏవో గుర్తించి ఉంచుకోండి. మెడిటేషన్ కోసం సెంటర్కి వెళ్ళడానికి సమయం ఉండదు, కానీ పార్టీలకు వెళ్ళడానికి మాత్రం సమయం ఉంటుంది. అంటే ఎక్కడైతే నా వైబ్రేషన్స్ పెరుగుతాయో అక్కడ నాకు సమయం లేదని చెప్పుకుంటాము. అది ఎక్కడైతే నా వైబ్రేషన్స్ తగ్గుతాయో అక్కడ మాత్రం తప్పకుండా వెళ్ళాలి, వారు పిలిచారు నేను వెళ్ళకపోతే రేపు వారు రారు అని ఏవో కారణాలు వెతుక్కుంటాం. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడినా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం నెగటివ్ సంభాషణలో భాగస్వాములం కూడా కాకూడదు. ఉదాహరణకు, మనం ఆహార నియమాలు పాటించేటప్పుడు ఇది మేము తినము అని ఎలాగైతే చెప్తామో
అదేవిధంగా ఇలాంటి విషయాలు మేము వినము, వేరే ఏదైనా మాట్లాడదాం, ఇంకేదైనా మంచి విషయం మాట్లాడదాం అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ నోటి నుండి వచ్చే మాటలు మొదట ఇక్కడ మనసులో ముద్రించబడతాయి. ఈ కారణాలన్నిటి వల్లే మనకు తెలియకుండానే మనం మన అత్యుత్తమ స్థితిలో ఉండలేకపోతున్నాం. మనం ఏదో కొత్తగా చాలా ఉన్నత స్థితికి చేరుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఉన్నతమైన స్థితే మన సహజ స్థితి. కానీ ప్రస్తుతం మన ఎనర్జీని కిందకి దిగజార్చుకుంటున్నాము. మొదట దాన్ని ఆపాలి. అందుకోసం మనం ప్రతిరోజు కనీసం 30 నిమిషాల సమయాన్ని మన వైబ్రేషన్స్ పైకి లేపడానికి కేటాయించాలి. అంటే ఇకపై రోజు ప్రారంభంలో మెడిటేషన్ చేయడం అనేది ఒక ఆప్షన్ లాగా ఉండకూడదు. అది ఇంకా ఎంత మాత్రం ఆప్షన్ కాదు, అది ఖచ్చితంగా చేయాల్సిన విధి, అంటే మ్యాండేటరీ కావాలి. అంటే ఉదయాన్నే నన్ను నేను మానసికంగా ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళాలి. లేకపోతే నా చుట్టూ ఒక బలమైన రక్షణ కవచం ఏర్పడదు. ఒకవేళ ఆ కవచం బలంగా లేకపోతే, ఉదాహరణకు మీరు కేవలం 1 గంట పాటు ఒక ఫ్లైట్లో ప్రయాణించిన ఆ గంటలో అక్కడ ఉన్న దాదాపు 300 మంది వ్యక్తుల వైబ్రేషన్స్ మీపై ప్రభావం చూపుతాయి. మీరు ఒక ట్రైన్లో కూర్చున్నా అంతే. ప్రతి చోట కేవలం మనుషులే ఉంటారు. మనుషులు అంటేనే వైబ్రేషన్స్. కాబట్టి రోజంతా అంతమంది మనుషుల మధ్యన నివసించాలంటే మన అంతర్గత రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసుకోవాలి కదా. కొంతమంది అంటూ ఉంటారు, నేను ఈ నగరం నుండి దూరంగా వెళ్ళి ఎక్కడైనా ప్రశాంతంగా బతకాలి అని. మీరు నగరానికి దూరంగా వెళ్ళి ఉండవచ్చు, కానీ మీ అంతర్గత ఇమ్యూనిటీ సిస్టమ్ను ఏం చేయాలి? దానిని పైకి లేపాలి. ఎప్పుడైతే మీ వైబ్రేషన్స్ ఉన్నత స్థాయికి చేరుకుంటాయో అప్పుడు తక్కువ స్థాయి వైబ్రేషన్స్ మీపై ప్రభావం చూపవు. పైగా మీ ఉన్నతమైన వైబ్రేషన్స్ అవతలి వారిపై ప్రభావం చూపుతాయి. శక్తి ఎప్పుడు ఉన్నత స్థాయి నుండి తక్కువ స్థాయికి ప్రవహిస్తుంది, అంతేకాని తక్కువ నుండి ఎక్కువకి వెళ్ళదు. ఒకవేళ మీ శక్తి స్థాయి 90 లేక 100లో ఉంటే మీ ఎనర్జీ వారిపై ప్రభావం చూపుతుంది తప్ప వారి తక్కువ ఎనర్జీ మీపైకి రాదు. మీ ఇంటి వైబ్రేషన్స్ కూడా ఎలా మారాలంటే, ఎవరైనా మీ ఇంటికి రాగానే వారి మనసు ప్రశాంతంగా అయిపోవాలి. అలా మార్చడం సాధ్యమేనా కాదా? కాబట్టి ఇప్పుడు ఇదంతా పెద్ద పెద్ద ఇళ్ళు లేక అందమైన ఇళ్ళు నిర్మించుకోవడం గురించి కాదు, ఉన్నతమైన శక్తి గల ఇళ్లను తయారు చేసుకోవడం గురించి. అలాంటి ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారి దృష్టి మీ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మీదో లేక పెయింటింగ్స్ మీదో వెళ్ళదు. రాగానే అబ్బా, మీ ఇంటికి రాగానే ఏదో తెలియని మంచి ప్రశాంతత అనిపిస్తుంది అంటారు. అదే నిజమైన విజయం. ఒకవేళ ఎవరైనా వచ్చి మీ ఇంటికి వస్తే నాకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది అని అన్నారంటే అదే నిజమైన సక్సెస్. మన ఇల్లు అలాంటి శక్తితో నిండి ఉండాలి. అందుకోసమే అన్నిటికంటే మొదటిది, రోజు ప్రారంభంలో కనీసం అరగంట సమయం మెడిటేషన్ని ఇకపై ఆప్షనల్గా ఉంచుకోకండి. నేను బాగానే ఉన్నాను కదా, నాకు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు అని మాత్రం అనుకోకండి. ప్రస్తుతం ఎవరికైతే ఏదో ఒక సమస్య లేక ఇబ్బంది ఎదురవుతుందో వారు కూడా ఆ సమస్య రాకముందు రోజు వరకు అంతా బాగానే ఉన్నట్లు ఉన్నారు. కానీ వైబ్రేషన్స్ అనేవి అకస్మాత్తుగా ప్రభావం చూపుతాయి. మనం ఇతరులందరికీ కూడా మంచి శుభ భావనలను అందించాలి. ఎవరికైనా తినడానికి తిండి లేదని మనకు కనిపిస్తే మనకు బాధేసి వారికి ఆహారం అందిస్తాం. ఎవరికైనా ఏదైనా లోటు ఉందని కనిపిస్తే
మనం ఆగి వారికి సహాయం చేస్తాం. కానీ లోకంలో మనుషుల వద్ద సుఖశాంతులు లేవనే విషయం మాత్రం మనకి కనబడదు. మరి మనం కూడా ఇతరులకు పంచగలిగేంతగా సుఖశాంతుల్ని క్రియేట్ చేయాలని మన మనసుకు అనిపించదా? కొన్ని రోజుల క్రితం మనం సెంటర్లో ప్రతిరోజు చదువుకునే మురళీలలో పరమాత్ముడు ఇలా చెప్పారు, చాలా త్వరలోనే ఒక రోజు రాబోతుంది, అప్పుడు లక్షలాది మంది ప్రజలు వరుసలో నిలబడి నాకు కేవలం 1 నిమిషం పాటు ప్రశాంతతను అనుభవించే భాగ్యం కలిగితే చాలు అని అడుగుతారు. ఎందుకంటే రాబోయే కాలం ఘోర కలియుగం కానున్నది. పరమాత్ముడు ఏమన్నారంటే, మీ వద్ద మీ పుణ్యకర్మల ద్వారా లభించిన సుఖశాంతుల స్టాక్ ఎంతగా ఉండాలంటే మిమ్మల్ని కలిసిన వెంటనే అవతలి ఆత్మకు కేవలం 1 నిమిషంలోనే శాంతి మరియు సుఖం లభించాలి. అంతటి నిల్వ మీ వద్ద ఉండాలా వద్దా? ఖచ్చితంగా ఉండాలి కదా. కాబట్టి దానికోసం మనం కష్టపడాలి. గతంలో మనం వేరే విషయాలపై కష్టపడ్డాము, అవి లభించాయి. ఇప్పుడు దీనిపై కూడా శ్రమిద్దాం. ఇది కూడా సాధ్యమవుతుంది. మన అంతర్గత శక్తిని తగ్గించుకోకుండా ఉందాం. ఈరోజు మెడిటేషన్ కోసం 30 నిమిషాల సమయం కేటాయించండి. నా దగ్గర సమయం ఉంది, చాలా సమయం ఉంది అని ప్రతిరోజు ఈ మాటను మీతో మీరు చెప్పుకోండి. ఎందుకంటే ఇలా అనడం వల్ల మీరు సమయంతో ఒక చాలా అందమైన బంధాన్ని క్రియేట్ చేసుకుంటారు. సమయం అనేది కూడా ఒక ఎనర్జీ. సమయంతో ఒక ప్రేమపూర్వకమైన బంధాన్ని ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. నాకు టైం లేదు, నాకెందుకు ఇలా జరుగుతుంది అని అస్సలు అనకండి. దానికి బదులుగా నా దగ్గర చాలా సమయం ఉంది, సమయం ఎల్లప్పుడూ నా పట్ల చాలా అనుకూలంగా ఉంటూ వచ్చింది అని అనండి. అప్పుడు సమయం కూడా సంతోషిస్తుంది. చాలా ఆలస్యం అయిపోయింది అని ఎప్పుడు అనకండి. ఇది చాలా ముందే జరగాల్సింది అని అనకండి. కాబట్టి మనం అన్ని రకాల శక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కేవలం మనుషుల గురించే కాదు, సమయం, సంపద, శరీరం, ఇలా ప్రతి దాని పట్ల మనం చూపే వైఖరిని మార్చుకోవాలి. అలా మార్చుకుంటే ప్రతి దాని పట్ల మన ఆలోచన సరళి మారిపోతుంది. కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఎంత సమయం ఉంది? చాలా సమయం ఉంది. పక్కాగా మన భాషని మార్చుకుందాం. మనం మన అంతర్గత వైబ్రేషన్స్ మీద పని చేయనంత వరకు ప్రతి పని పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎప్పుడైతే మనం మన వైబ్రేషన్స్ మీద పని చేయడం ప్రారంభిస్తామో అప్పుడు జరిగే అత్యంత అద్భుతమైన విషయం ఏమిటంటే, మీ అంతర్దృష్టి చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. మీ ఇంట్యూషన్ పవర్ అంటే అంతర్గత శక్తి ఎంతగా పెరుగుతుందంటే ఏది జరగాలో సరిగ్గా అదే ఆలోచన మీకు వస్తుంది. అంతకు మించి వేరే ఏ ఇతర వృధా ఆలోచనలు రావు. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా స్వచ్ఛమైన, చాలా పవిత్రమైన మనసుతో పనిచేస్తున్నారు. అది సిద్ధుల్ని ఇచ్చేదిగా మారుతుంది, అంటే సక్సెస్. అప్పుడు 10 రకాల వృధా ఆలోచనలు రావు. మీ ఆలోచన అయితే మీకు వస్తుందో, ఏ మాట అయితే మీరు నోటి నుండి గుండా మాట్లాడతారో అది ఖచ్చితంగా నిజమవుతుంది, సిద్ధించి తీరుతుంది. ఎందుకంటే మీ వైబ్రేషన్స్ చాలా ఉన్నత స్థాయికి చేరుకున్నాయి. దీనినే లోకంలో సిద్ధ పురుషులు అంటారు. సిద్ధ పురుషులు అంటే వారు ఒక మాట అన్నారంటే అది జరిగి తీరుతుంది. సిద్ధ స్వరూప ఆత్మలు అంటే మీరు ఒక మాట అంటే అది జరిగిపోతుంది. ఎవరైతే రోజంతా కేవలం స్వచ్ఛంగా ఆలోచిస్తారో, స్వచ్ఛంగా మాట్లాడతారో, వారి మాటలలో మరియు సంకల్పాలలో పవిత్రత వస్తుంది. ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ శక్తి వస్తుంది. ఎక్కడైతే శక్తి ఉంటుందో అక్కడ మీరు మాట్లాడే ప్రతి మాట అవతల వ్యక్తి యొక్క భాగ్యాన్ని మార్చేస్తుంది.
దీనివల్ల మీకు ఎంత సమయం ఆదా అవుతుందంటే, ఎందుకంటే అనవసరమైన విషయాలు ఆలోచించడంలో వృధా అయ్యే సమయం అంతా పూర్తిగా మిగిలిపోతుంది. అప్పుడు ఇదే జరుగుతుంది అని మీరు అనుకుంటే కేవలం అదే జరుగుతుంది అని మీరు అనుకుంటే కేవలం అదే జరుగుతుంది. మరి అది ఎలా సాధ్యం? ఏదైనా వస్తువు శుభ్రంగా ఉన్నప్పుడు దానిపై ప్రతిదీ స్పష్టంగా తెలిసిపోతుంది. దీనివల్ల వచ్చే మరిన్ని ప్రయోజనాలని మీరు మున్ముందు చూస్తూనే ఉంటారు. అప్పుడు మీకు అనిపిస్తుంది, జీవితం ఇలా కూడా ఉండవచ్చా? నేను ఒక విషయం గురించి కేవలం ఒకే ఒక సంకల్పాన్ని క్రియేట్ చేస్తే అది నిజమైపోతుందా అని. మనం అంతర్దృష్టితో ముందుకు సాగాలి. లాజిక్తో కాదు. ప్రతిదానికి ఆన్లైన్లో సమాధానాలు వెతకకూడదు. ఆన్లైన్లో ఆన్సర్ వెతకడం ఆపివేయాలి. దానిపై ఇక మీకే చాయిస్ ఉంది. మీ జీవితాన్ని ఎలా నిర్మించుకుంటారో మీరే నిర్ణయించుకోవాలి. వారు అలా చేశారు, వీరు ఇలా చేశారు అని చెత్తనంతటిని ఇక్కడ నింపుకొని దీనిని ఒక సంతలాగా అంటే గందరగోళంగా మార్చుకుంటారా? లేక ఏం చేస్తారు? కాబట్టి ఆ ఉన్నతమైన స్థితిని దివ్యత్వం అంటారు. దివ్యత్వం అంటే సత్యుగపు వైబ్రేషన్స్. అందువల్ల ఈ రోజు నుండి మిమ్మల్ని మీరు ఒక టైటిల్తో పిలుచుకోండి. లోకంలో కావాలి అని అడిగేవారి కంటే ఇచ్చేవారికి గౌరవం ఎక్కువ లభిస్తుంది. కానీ ఎప్పుడు కావాలి కావాలి అంటూ చేతులు చాచి నిలబడేవారు జీవితాంతం అలానే ఉండిపోతారు. ఎందుకంటే వారు ఎల్లప్పుడూ తీసుకునే వైపు మాత్రమే ఉంటారు. ఉదాహరణకి మీరు ముంబైలోనే ఉంటూ నేను ముంబై వ్యక్తిని కాదు, నేను ఢిల్లీకి చెందిన వాడిని అని అంటే మీరు ముంబైకి ఒక రకమైన ఎనర్జీని ఇచ్చినట్లు అవుతుంది. అంటే నేను ఇక్కడి వాడిని కాదు, నాది అక్కడి స్థానం అని చెప్పడమే. అదేవిధంగా నేను ఒక వైబ్రేషన్స్ని ఎప్పుడైతే మీరు ఈ సత్యాన్ని గ్రహిస్తారో మీ లోపల ఎలాంటి ఎనర్జీ వస్తుందంటే నేను సత్యమైన ఆత్మను అంటే సత్యుగపు ఆత్మను. దాంతో మీ ఎనర్జీ మారిపోతుంది, మీ వైబ్రేషన్స్ మారిపోతాయి. నాకు ఎవరి నుండి ఏమీ అవసరం లేదు, నేను అందరికీ ఇచ్చే ఆత్మను. ఎనర్జీ ఆటోమేటిక్గా మారిపోతుంది. ప్రతిరోజు మిమ్మల్ని మీరు అనుకోండి, నాకు ఎవరి నుండి ఏమీ వద్దు అంటే కేవలం భౌతికమైన వస్తువులు మాత్రమే కాదు, గౌరవం కావాలనో నా మాట అందరూ వినాలనో అలాంటివి ఏవి నాకు ఎవరి నుండి అవసరం లేదు. నాకు ఎవరి నుండి ఏమీ వద్దు, నేను అందరికీ ఇచ్చే ఆత్మను. మూడవది, నేను పరమాత్మని యొక్క ఫరిస్తాను. అవును, మనం ఫరిస్తాలమేనా? అవును, మనం ఫరిస్తాలమే. కాబట్టి నేను పరమాత్మని యొక్క ఫరిస్తాను అంటే పరమాత్ముడు నన్ను ఒక మీడియం లాగా ఉపయోగించుకొని మధ్యవర్తిలాగా ప్రతి ఒక్కరికి ఈ 5 సంకల్పాలను మీకోసం ముందే సిద్ధం చేసుకోండి. నేను పరమాత్మని యొక్క ఫరిస్తాను. పరమాత్ముడు నన్ను ఒక సాధనంగా ఉపయోగించుకొని ప్రతి ఒక్కరికి సుఖాన్ని ఇస్తున్నారు. నన్ను కలిసిన వెంటనే అవతలి ఆత్మ ఆ పరమాత్మనితో కనెక్ట్ అయిపోతుంది. ఒకవేళ మనం ఈ 4-5 సంకల్పాలని మన కోసం స్థిరపరుచుకుని వాటికి ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉంటే, అంటే ప్రతిరోజు వాటిని మనసులో నెమరు వేసుకుంటూ ఉంటే, నేను సత్యుగపు పవిత్ర ఆత్మను, నాకు ఎవరి నుండి ఏమీ అవసరం లేదు, నేను అందరికీ ఇచ్చే ఆత్మను, నేను పరమాత్మని యొక్క ఫరిస్తాను. ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైనా మీటింగ్కి వెళ్తున్నా, ఎవరినైనా కలవడానికి వెళ్తున్నా, లేక ఎక్కడికైనా వెళ్తున్నా సరే, వెళ్ళడానికి ముందే ఇలా అనుకోండి, నేను సత్యస్వరూపాన్ని, నాకు ఎవరి నుండి ఏమీ అవసరం లేదు. నేను ఈ మీటింగ్కి ఎందుకు వెళ్తున్నాను? ఎందుకంటే నేను పరమాత్ముని యొక్క ఫరిస్తాను. పరమాత్ముడు నన్ను ఉపయోగించుకొని అందరికీ సుఖాన్ని ప్రసాదిస్తున్నారు, అంతే. ఎందుకంటే ఇలా అనుకోవడం వల్ల మీ చుట్టూ ఉండే ఆరా మరింత బలంగా మారుతూ ఉంటుంది. దీనికోసం మీ లోపల నెగిటివ్ పదాలు పనిచేయడం తగ్గించాలి. అంటే మనం ఫోన్ ద్వారా, టీవీ ద్వారా, లేక న్యూస్ పేపర్ ద్వారా
మన లోపలికి ఎలాంటి విషయాల్ని పంపుతున్నాం అనే దానిపైన చాలా కఠినంగా నియమాలు పెట్టుకోవాలి. వినోదం పేరుతో నెగిటివ్ కంటెంట్ని అస్సలు గ్రహించకండి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మనం చేసే సంభాషణల పట్ల కూడా శ్రద్ధ వహించండి. ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు అతను ఇంతే, ఆమె ఇంతే అని మాట్లాడడం ఆపేసి చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుందని అనండి. చివరికి ఏ పరిస్థితి ఎదురైనా దీనిలో కూడా మంచే ఉంది, కళ్యాణమే దాగి ఉందని అనండి. నిజానికి అందులో మంచి జరుగుతుంది. కానీ మనం నోటితో అలా అనడం వల్ల అక్కడి ఎనర్జీ పూర్తిగా సరిచేయబడుతుంది. మేలు అనేది ఎలాగైనా జరిగి తీరుతుంది. మీరు ఇలా దీనిలో కూడా మంచే ఉంది అని పదే పదే అనడం వల్ల అది మీ జీవిత యథార్థంగా మారిపోతుంది. మీ జీవితంలో ఎలాంటి కష్టమైన పరిస్థితి ఎదురైనా సరే అందులో మీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే ప్రతి పరిస్థితిలోనూ దీనిలో కూడా మంచే ఉంది అని మీరే స్వయంగా పదే పదే చెప్తున్నారు. మరి ఆ పరమాత్ముని దయ వల్ల అంతా ఏం జరుగుతుంది? మంచి జరుగుతుంది కదా. కాబట్టి మన సంభాషణలను మార్చుకుందాం, మన ఆలోచనలను మార్చుకుందాం. అప్పుడు మన జీవితం చాలా అందంగా మారిపోతుంది. సరేనా? ఓం శాంతి.